2, 3 రోజుల ముందు రమ్య అక్క ఒక వీడియో రిలీజ్ చేసింది. పికిల్స్ మీద కొత్త బిజినెస్. అంటే అక్క కాదనుకోండి, చెల్లి. ఎందుకంటే ఆ వీడియోలో రమ్య చెల్లి గారు వాళ్ళ ఏజ్ చెప్పడం జరిగింది. సో, ఆ ఏజ్‌తో కాలిక్యులేట్ చేసుకుంటే నాకంటే చాలా చిన్న. అందుకని చెల్లి ఫిక్స్ అయ్యా. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మా చెల్లి మళ్ళా బిజినెస్ రీస్టార్ట్ గట్టిగా స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని మా చెల్లి గట్టిగా ఫిక్స్ అయింది. అందుకనే ఆ వీడియో చేసింది. సో, మా చెల్లి వీడియో చేసింది చాలా బావుంది. కానీ ఆ వీడియో పూర్తిగా చూస్తే నిజంగా చెప్తున్నా చెల్లి, నాకు అక్కడక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్‌కి మించి కింద కామెంట్‌లో మాత్రం మీ మీద నెగటివిటీ ఇంకా ఎక్కడ తగ్గలేదనిపించింది. అన్ని కామెంట్‌లలో ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ఒక కామన్ పాయింట్, ఒక కామెంట్ ఉంది. అదే, మీరు మీ ఫాదర్‌ని అలాగే మేము అమ్మాయిలము బిజినెస్ చేస్తున్నాము అనే ఇలాంటి వర్డ్స్ అనేది మీరు చాలా రోజుల నుంచి వాడుతూనే ఉన్నారు. అలాగే మా డ్యాడీ లేడు అనే సింపతి యాంగిల్ చాలా లాగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీ డ్యాడీ గారు లేరు అనే విషయం చాలా మందికి తెలుసు. దాన్ని మీరు పదే పదే ప్రస్తావిస్తూ మా డ్యాడీ అలా అన్నారు, ఇలా అన్నారు అనే ఆ వీడియోలో మీరు ఎక్కువ శాతం మీ డ్యాడీ మాటల్ని మీరు లాగి ఒక సింపతి అనేది మీరు క్రియేట్ చెయ్యాలి అని చూస్తున్నారనేసి నాకు అర్థమవుతుంది. సరే, ఇది ఓకే. మీరు వీడియో మధ్యలో ఒక మాట చెప్పారమ్మా. అదే, మీరేదో ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నాను ఏదో అన్నారు. ఇంతకా ఇండస్ట్రీ ఏది? ఆ మూవీ ఏంటి? అంటే నాకు తెలీదు. కింద కామెంట్ బాక్స్‌లో ఎవడైనా చెప్తాడేమో అని చూసా. ప్రతి ఒక్కడు ఆ మూవీ పేరేంటి అని చెప్తున్నాడే తప్ప ఎవడు మూవీ పేరు చెప్పడం లేదు. నాకు కూడా తెలీదు. మీకేమైనా చెప్తే కొంచెం క్లారిటీ ఇస్తే దాని మీద చాలా బావుంటది. మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారని మేము కూడా కొంచెం గర్వంగా చెప్పుకుంటాం. చూడమ్మా నా చిట్టి తల్లి, నువ్వు మాట చెప్పావు. మనం ఎదుగుతున్న కొద్దీ కొంతమంది తొక్కాలని చూస్తారు అని. ఈ మాట నిజమే. కానీ ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ పతనానికి మాత్రం నువ్వు చెప్పిన మాట మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది మీరు అఫీషియల్‌గా క్లోజ్ చేయడానికి, అదేదో కావాలనే కుట్ర పన్ని చేసింది కాదు. మీ స్వయం కృతాపరాధం. మీరు చేసుకున్న అతి వల్లే మీరు మూసుకున్నారు అంతే. ఆ బిజినెస్ అనేది మీరు క్లోజ్ చేసుకోవడానికి మీ నోటి దూల మాత్రమే కారణం. అది ఎవరు కూడా కావాలని పక్కా ప్లాన్ వేసి, స్కెచ్ చేసి చేసింది కాదు. సరే, మనం మెయిన్ మ్యాటర్‌లోకి వద్దాం. 23 ఇయర్స్ నుంచి మా రమ్య చెల్లి ఇంతవరకు ఇంత నెగటివిటీని ఫేస్ చేయలేదు. సో, ఇప్పుడు ఫేస్ చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటుంది. నువ్వు ఇంకా చాలా అదృష్టవంతురాలివి చెల్లి. 23 ఇయర్స్ వరకైనా నీకు టైం వచ్చింది. కానీ చాలా మందికి చిన్నప్పటి నుండే ఇంతకు మించి డబల్ నెగటివిటీని వాళ్ళు ఇప్పటి వరకు కూడా భుజాల పైన నెత్తి మీద మోస్తూనే ఉన్నారు. అంతెందుకు నేనే ఉన్నాను. నాకు 10 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇంకా నా మీద నెగటివిటీ ఇంకా జరుగుతూనే ఉంది రియల్ లైఫ్‌లో. నా చుట్టుపక్కల కావచ్చు, నా ఫ్యామిలీస్‌లో కావచ్చు, నా రిలేటివ్స్‌లో కావచ్చు, ఇప్పటికి కూడా నేను ఇలా మోసుకుంటూ తిరుగుతున్నాను నా మీద వచ్చే నెగటివిటీ. చిన్నప్పటి నుండి ఇంతవరకు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు కూడా తెలీదు. నువ్వు ఇంకా చాలా అదృష్టవంతురాలివి. 23 ఇయర్స్ నీకు గ్యాప్ దొరికింది. మా చెల్లి ఇంత వీడియో చేసినా నాకు అందులో ఏదైనా ఒక పాయింట్ నచ్చిందంటే అదొక్కటే. ఎందుకంటే మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు కస్టమర్‌తో మనం డైరెక్ట్‌గా డీలింగ్‌లో ఉంటేనే అది సక్సెస్ అవుతది. స్టార్టింగ్‌లో. మీరు ఇంకా ఇది పెద్దగా చేసుకున్న తర్వాత మధ్యలో 100 మంది ఉన్నా పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు స్టార్టింగ్‌లో కాబట్టి డైరెక్ట్‌గా మీ కన్వర్సేషనే డైరెక్ట్‌గా కస్టమర్‌తో ఉంటే తొందరగా రీచ్ అయితది. ఇంతవరకు మీరు మొన్నటి వరకు మీ అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా ఫామ్‌లోకి రావడానికి మెయిన్ రీజన్ అదే. కుప్ప కూలిపోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అంటే మనం నోటిని ఎంత అదుపులో పెట్టుకొని మనం కస్టమర్‌తో మాట్లాడతామో మనం అంత సక్సెస్ అవుతాం. మన నోటి దుల అనేది తగ్గించుకోకపోతే ఇలాగే అవుతది. అండ్ ఈ వీడియోలో నాకు ఇంకోటి అసలు నచ్చని థింక్ ఏదైనా ఉందా అంటే, ఇప్పుడు ఈ రమ్య మోక్ష పికిల్స్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, చాలా బాగుంది. కానీ ఇందులో మీరు అలేఖ్యాని యాడ్ చేయట్లేదు. ఇది నేను నా సొంతంగా చేసుకుంటున్నాను అని చెప్పారు చూడండి. నాకు ఇది అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు సిస్టర్స్ అందరూ కలిసే ఉండాలి గానీ, ఈ ప్రాబ్లమ్ వచ్చింది కదా! ఇప్పుడు నువ్వు పక్కకెళ్ళిపో. నీ మీద నెగటివిటీ అనేది చాలా ఎక్కువైపోయింది బయట. ఇప్పుడు నేను నా పేరు మీద నేను రన్ చేసుకుంటాను పర్సనల్‌గా. ఇంక నువ్వు నాకు అక్కర్లేదు అని
అలేఖ్యాన్ని వాళ్ళ పక్కన పెట్టడం వల్ల మీ సిస్టర్స్ మధ్య అంత బాండింగ్ ఉందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా అన్నదమ్ములు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, కలిసే ఉండాలి. తప్పు జరిగినా సరే మీరు క్షమాపణ చెప్పారు, అయిపోయింది అక్కడికి. కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు చేస్తుంటారు, కానీ మీ వ్యక్తిగతంగా మాత్రం అది అయిపోయినట్టే కదా. మీరు వాళ్ళ వల్ల మీరు వెనకడుగు వేసి అక్కా చెల్లెలు ఇద్దరు ఈ బిజినెస్ ద్వారా విడిపోయినట్టే నాకు అనిపిస్తుంది. కలిసినట్టు ఎక్కడ కనిపించడం లేదు. అంటే మనకు ఆపద వచ్చినప్పుడు మనం సొంత వాళ్ళని వదిలిపోకూడదు. అది నా మాట. ఇంకా కాదురా ఫుల్గా ఇదంతా మేము కేవలం ఆడుతున్న గేమ్ మాత్రమే, మేమందరం లోపల ఒకటే, బయట మాత్రం బిజినెస్ రన్ అవ్వడానికి అలేఖ్య లేదు అని చెప్తున్నాను అంటారా, అది మీ ఇష్టం. ఇంకా మెయిన్గా మాత్రం ఒకటి చాలా ఇబ్బంది పెడుతుంది నాకు, అదే ఫాదర్ సెంటిమెంట్. ఈ వీడియోలో చాలా వాడారు అనిపించింది. ఇంతకుముందు వీడియోలో కూడా మీరు వాడారు, కానీ ఇందులో మరీ రుద్దినట్టు అనిపించింది నాకైతే. సింపతి ఒక 10% అయితే, ట్రోల్స్ దానివల్ల ఒక 90% అయితే. ఎందుకంటే ఆల్రెడీ కింద కామెంట్లో చూసుకోండి మీ వీడియోలో, అంతా బాగానే ఉంది. కానీ నేను ఒక రీల్ చూశాను, అది ఈ వీడియోకు ముందు వచ్చిందో వెనకొచ్చిందో తెలియదు. ఒక రీల్ ఉంది, ఒకసారి చూడండి. అది కూడా నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. చూశారు కదా, సేమ్ కాస్టింగ్, సేమ్ సారీ మొత్తం ఉంది, సేమ్ లొకేషను, సేమ్ పర్సను. అంటే మీరు ఇంత సెన్సిటివ్గా, అంత ఎమోషనల్గా మాట్లాడినప్పుడు స్పాట్లో ఇంత రొమాంటిక్గా హౌ, ఎలా, అసలు అది ఎలా? అంటే ఇదంతా డ్రామానా? మీ బిజినెస్ కేవలం రన్ చేసుకోవడానికి మాత్రం చేస్తుందా? లేకపోతే ఈ రీల్, అంటే నేను చెల్లి అంటున్నాను కాబట్టి నేను మాట చెప్పాలనుకోవడం లేదు, చాలా అంటే చాలా ఎక్స్పోజింగ్గా కనిపించింది నాకు అది. అంటే ఆ రీల్ ఏదో ఇంకా మీరు పబ్లిసిటీ కోరుకుంటున్నట్టు, ఇంకా మీరేదో ట్రోల్స్ని, రోస్ట్స్ని ఇంకా కావాలి కావాలి అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. మరి నాకు ఇక చాలామంది కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మీరు వెంటనే సెంటిమెంట్ డైలాగ్లు కొట్టేసి వీడియోలు, తర్వాత ఎక్స్పోజింగ్ చేస్తూ ఇంకో వీడియో ఇలా రిలీజ్ చేసుకుంటూ పోతే జనాలని తిక్క పోపులేం కాదు. వాళ్ళకి అర్థమవుతుంది ఇదంతా డ్రామా, కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. అర్థమైపోతుంది, క్లియర్ కట్గా చాలా ఈజీగా అర్థమైపోతుంది. వీడియో అంతా ఒక ఎత్తు అయితే, మా రమ్య సిస్టర్ ఇచ్చింది లాస్ట్లో పంచడేలాక. ఆర్మీ ఆఫీసర్ తెలుసు, పోలీస్ వాళ్ళు తెలుసు, వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారని అడుగుతున్నారు అని. అంటే చివరిలో మీరు ఏమన్నా ధమ్కి ఇవ్వాలనుకుంటున్నారా మీ వ్యూవర్స్ కానీ, మీ సబ్స్క్రైబర్స్ కానీ, ట్రోలర్స్కి కానీ, రోస్టర్స్కి కానీ? అది ధమ్కిలా మీరు ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ ఎలాంటి కన్క్లూజన్ లేకుండా అక్కడికి వీడియో అనేది ఎండ్ అయిపోయింది. అంటే మాకు వీళ్ళందరూ ఉన్నారు సపోర్ట్గా అనేసి మీరు ధమ్కి ఇవ్వాలనుకుంటున్నారు. అసలు ఏంటిది? ఎందుకంటే మీరు ఆ వీడియో చేసింది మేము ఇంకోటి ఇలా చేయబోతున్నాము బిజినెస్, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి అనేసి ఆ వీడియో చేశారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అదేదో ధమ్కి వీడియోలాగా అనిపించింది నాకు. మీరు చేసిన వీడియోలో ఎంత పాజిటివ్ ఉందో నెగిటివ్ కూడా అంతకు మించి ఉంది. మెయిన్గా లాస్ట్ మీరు మాట్లాడింది, మీకు ఉండొచ్చు అబ్బా, మీకే కాదు ప్రతి ఒక్కళ్ళకు ఉంటారు తెలిసిన వాళ్ళు, ఎవరో ఒకళ్ళు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే ఇంకొకరికి తెలిసిన వాళ్ళు ఇంకొకరు చాలామంది ఉండొచ్చు. అదంతా మనము ఇలా పబ్లిక్లో వచ్చేసి నాకు ఇంతమంది తెలుసు, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తానన్నారు, చేయించుకో. అయితే ఎందుకు చెప్తున్నావు? నీకు ఎవరి వల్లనే ఇబ్బంది కలిగితే పోయి కేసు పెట్టుకో. నీకు ఇబ్బంది కలిగితే పోయి కేసు పెట్టు. నీ మీద చాలా ట్రోలింగ్ జరిగింది, చాలా హెరాస్మెంట్ లాంటిది ఏమైనా జరిగింది, నువ్వు అలా ఫీల్ అయితే, నీ పరువు ఏదైనా పోయింది అని నువ్వు ఫీల్ అయితే, నువ్వు హ్యాపీగా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు ఎవరి మీద, ఆ హక్కు నీకు ఉంది. అంతే తప్ప నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనేసి డైలాగులు చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల నువ్వు ఇంకా ట్రోల్ లేదు, అందుకు చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల నువ్వే ఇంకా ట్రోల్ అవుతావు. అది మా వీడియో. సో నేను ఈ వీడియో ఏదో రోస్టింగ్ చేయాలని చేసింది కాదు, ఏదో కొంత సజెషన్ లాంటిది ఒక వీడియో. మా అక్క గురించి, అదే మా చెల్లి గురించి ఏంటి ఏం కథ అనేది చెప్దాం అనుకొని చేసిన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. అండ్ మెయిన్గా నెక్స్ట్ రమ్య పికిల్స్ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలాగే కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోండి అబ్బా, రేట్లు కూడా తగ్గిస్తున్నారంట. పోయి పని చూసుకున్నామా, నాకు చాలా పని ఉంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంత చేస్తాం అనుకున్న వీడియో ఇంత అయిపోతుంది ఈ మధ్య.
అది టాటా బై బై.